అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలకు తక్షణమే 26,000 జీతం పెంచాలని వారు డిమాండ్ చేశారు. హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించడంతో పాటు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే BLO డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వడంతో పాటు నవచేతన యాప్ను రద్దు చేయాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర అధ్యక్షురాలు మంజులతో మా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు మంజుల ఉండారామగారి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు? గతంలో కూడా మీరు ఎన్నో ఆందోళన బాటలు చేపట్టారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, దీన్ని ఎలా చూస్తున్నారు? గతంలో మేము 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము అప్పుడు మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా వేతనాలు పెంచుతాం, మీ ఎన్ని న్యాయమైన కోరికలే మీ డిమాండ్లన్నీ తీరుస్తామని చెప్పేసి అంగన్వాడీలతో ఓట్లు ఇచ్చుకొని ఈ రోజు అంగన్వాడీలను మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఈ రోజు ఒక్క రూపాయి జీతం పెంచకపోగా రోజు రోజుకు పని భారం పెంచుతూ అంతా కింద 2 పని పెంచింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మాకు చాలా మోసం చేసింది. మేము పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా అయిపోయింది. గత ప్రభుత్వంలో కనీసం యాప్లన్నీ లేవు. ఇప్పుడు రోజు ఒక కొత్త యాప్ తీసుకొని వస్తూ అంగన్వాడీలు మానసికంగా వేదనకు గురి చేస్తా ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి నవచేతన యాప్ అయితే చాలా కష్టంగా ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోన్ కూడా సహకరించట్లేదు. ఈ BLOల మినహాయింపు కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు మేము పోరాటం చేసి మేము BLO విధుల నుంచి రద్దు చేయించుకుంటే ఈ రోజు మళ్ళీ రెవెన్యూ అధికారులు మానసికంగా ఒత్తిడి చేస్తూ కార్యకర్తలను ఖచ్చితంగా BLO విధులు నిర్వహించాలని చెప్పేసి మమ్మల్ని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఈ BLO విధులు నిర్వహించడం వల్ల రాజకీయ కక్షలు ఎక్కువ ఏర్పడి కార్యకర్తల మీద కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని తొలగించి కూటమి ప్రభుత్వం నాయకులను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించుకోవాలని చెప్పేసి అదే దురుద్దేశంతో రాజకీయ నాయకులు వేధింపులు గురి చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు BLO ఇవ్వాల్సిందే, నవచేతన యాప్ రద్దు చేయాల్సిందే, PMMVY యాప్ ను కూడా రద్దు చేయాల్సిందే. వేతనాలు ఖచ్చితంగా వెంటనే పెంచి రాష్ట్ర నాయకులను పిలిచి చర్చలు జరిపి వేతనాలు పెంచాలి. పెంచని పక్షంలో మేము కార్యాచరణ తీసుకొని భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఆందోళన గురించి మరి కొంతమంది ఏఐటీసీ నాయకులు ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఓ పక్క రెగ్యులర్ ఉద్యోగులకేమో 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ప్రకటించింది. మరో పక్క అంగన్వాడీ కార్యకర్తలకు 60 ఏళ్లకే రిటైర్మెంట్ ఉన్నటువంటిది. మరో పక్క ఈ రోజు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా గ్రాట్యుటీ ఇవ్వాలనేటువంటి దాంట్లో ఇచ్చినా కూడా అమలు చేసే పరిస్థితి లేదు. గత ప్రభుత్వ కాలంలో 42 రోజులు ఆందోళన చేస్తే అధికారంలో ఉన్న కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అంగన్వాడీ యొక్క నిరసన కార్యక్రమాల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వచ్చే జీతాలు పెంచుతాం, మీ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పినాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాలు పురస్కరించుకుని పెద్ద ఎత్తున అభినందన సభలు జరుపుకుంటున్న కార్మికులకు సంబంధించి ఈరోజు ఈ రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈవెన్ తెలంగాణలో సైతం ఈరోజు వేతనాలు పెంచే పరిస్థితి ఉంది. పక్కనుండి తెలంగాణ, కేరళ ఈ రాష్ట్రాలతో పోల్చుకుంటే అంగన్వాడీ కార్యకర్తలకు ఆంధ్రాలో చాలా అన్యాయానికి గురవుతున్నారు. తక్షణం కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఏఐటీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కూటమి యొక్క అందరికీ అంగన్వాడీ కార్యకర్తలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణ వేతనాలు పెంచాలా. అలాగే ఈరోజు లేనిపోని యాప్లు, ఈరోజు నవచేతన యాప్ ఒక పిల్ల దగ్గర 20 నిమిషాలు పడతామని చెప్పి వాళ్ళకు ఓడు పడతా అంటే వాళ్ళకు ఆ యాప్లన్నింటినీ రద్దు చేయాలని చెప్పి ఒక పక్క పెడుతున్నా మళ్ళా యాప్లు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఆ యాప్లన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కార్యకర్తల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఏఐటీసీ నాయకులతో పాటు అంగన్వాడీ కార్యకర్తల నాయకురాలు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప.